మన అదృష్టం ఇస్లామిక్ మొన్న 10 రోజుల కిందట గట్లనే మొన్నటికి మొన్న 3 రోజుల కిందట అప్పుడు ఇప్పుడు ఇక ఎప్పుడు టాలెంట్ ఉన్నోళ్ళని మనం ఎప్పటికప్పుడు ఈ లోకానికి చూపెడుతూనే ఉంటాం. అయితే ఇక్కడ ముచ్చటేందో చెప్పలేదు కదా. ఇప్పుడు మనం ఒక చేయితో రాయాలంటే జర అటో ఇటో కింద మీద పడైనా రాసి నిమ్మలమవుతాం. కానీ ఇక్కడ చెల్ల గట్ల కాదు, చాలా గమ్మత్తుగా రాసింది. మరి ఎట్లా రాసింది, ఏం రాసింది, చెల్లకున్న టాలెంట్ ఏందో పారి చూద్దాం పారి. అగో చూసిరారులా ఈ చెల్ల ఎంత ముద్దుగా రాస్తున్నదో. ఇప్పుడు మనం ఒక చేయితోనే ఏమైనా రాయాలంటే జర్రింత అటో ఇటో కింద మీద పడైనా రాసి నిమ్మలమవుతావు. కాదు ఇక్కడికి చెల్ల గట్ల కాదు, చాలా గమ్మత్తుగా రాస్తున్నది. అగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మంగళూరు చెందిన అదిపా స్వరూప అనే చెల్లె ఇట్లా 2 చేతులతో ఏకకాలంలో రాసుడు కాదు, 2 చేతులతో పదాలను రివర్స్గా రాస్తుంది అన్నట్టు. ఇక ఒక రకంగా చెప్పాలంటే 2 చేతులతో రాసుడే చాలా కష్టం అని అంటే ఇక అందులో ముచ్చటను 2 చేతులతో సమానంగా చేసుకుంటూ రాస్తుంది అన్నట్టు. ఇక అట్లనే వేరు టాస్కులను కూడా 2 చేతులతో ఇడిగా ఏకకాలంలో చేస్తుంది అన్నట్టు. ఒక్క మాటలు చెప్పాలంటే 2 చేతులతో రాసుడే కాకుండా ఇక అక్షరాలను కిందికి మీదికి తిగమక కూడా చేస్తుంది అన్నట్టు. ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే చిల్లగిట్ల ఒక్కపారే 2 రాస్తున్నదంటే ఆలోచన అనేది కూడా 2 తీర్ల పనిచేస్తుంది అన్నట్టు. అంటే మెదళ్ళ 2 భాగాలు ఒక్కసారి పనిచేస్తానే అని చెప్పుకోవచ్చు. ఇక ఇంత మంచి టాలెంట్ ఉన్న చెల్లను చాలా మంది మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో. గట్లనే ఇప్పుడు ఈ చెల్లె టాలెంట్ మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నాయి. చెల్లె టాలెంట్ను ఎవరైనా చూసి ఇట్లా టాలెంట్ గుర్తించి చెల్లెకు ఏదో ఒకటి చేయాలని అంటున్నారు ముచ్చటిన జనాలు.